వెల్కమ్ టు టీవీ. నేను మీ తేజ. నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక దారుణమైన సంఘటన జరిగింది. ఇంటర్ పూర్తి చేసిన ఒక యువతి కానిస్టేబుల్ కోచింగ్ తీసుకుంటుంది. ఆ యువతిని ఒక ఆటో డ్రైవర్ ట్రాప్ చేశాడు. నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు లేకపోతే నేను చనిపోతా, నిన్ను ఎలా అయినా సరే పెళ్లి చేసుకుంటా, నిన్ను బాగా చూసుకుంటా అంటూ కూడా ఆమె అన్ని రకాలుగా ఆమెను వాడుకుని, శారీరకంగా కూడా ఆమెను వాడుకుని పెళ్లి చేసుకోమని అడిగితే మాత్రం నిరాకరించాడు. దాని తర్వాత ఆ యువతి చాలా ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ ఉంది. ఈ ఘటన నాచారంలో జరిగింది. అతని పేరు మహీందర్, ఒక ఆటో డ్రైవర్. ఈ యువతిని ట్రాప్ చేశాడు. యువతి పేరు నేను చెప్పే ప్రయత్నం చేయను. ఆమె ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ట్రాప్ చేసి ఆమె కానిస్టేబుల్ కోచింగ్ తీసుకుంటూ ఉంది, ప్రిపేర్ అవుతూ ఉంది. ఇదే టైంలో ఆమెకి చాలా విషయాలు కూడా, తప్పుడు విషయాలు కూడా ఆమె బుర్రకి ఎక్కించి దాని నుంచి డైవర్ట్ చేసి పెళ్లి చేసుకుంటానని ఒక నమ్మకాన్ని ఇచ్చి ఆమె గర్భం దాల్చిన తర్వాత నేను పెళ్లి చేసుకోను, నీకు నచ్చింది నువ్వు చేసుకుంటూ కూడా చెప్పేశాడు. చాలా రోజుల నుంచి కూడా బ్రతిమలాడింది. నువ్వు ఎంత పెద్ద తప్పు చేసావో నీకు తెలుసా, నువ్వు చేసుకోకపోతే, నువ్వు నాతో లేకపోతే నేను చనిపోతా అంటూ కూడా చేసింది. చివరికి ఆమె ఏం చేసేదే లేక వాళ్ళ కుటుంబ సభ్యులకి చెప్పింది, నేను ఒక వ్యక్తిని ప్రేమించాను, అతను ఒక ఆటో డ్రైవర్, అతని పేరు మహీందర్, పెళ్లి చేసుకోమని అడుగుతుంటే అతను నన్ను చేసుకొని అన్నాడు అని వాళ్ళ కుటుంబ సభ్యులకు చెప్తే ఆ కుటుంబ సభ్యులు నాచారం పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆ మహిళ ఇంట్లో ఒంటరిగా ఉంది. ఇదే టైం అనుకుని చూసుకుని గర్భంతో ఉన్న ఆ మహిళ ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. అయితే పోలీసులు మహీందర్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. మహీందర్ అనే వ్యక్తి పైన ఇంతకుముందు 3 కేసులు కూడా ఉన్నాయి. అలాగే మహీందర్ అనే వ్యక్తికి ఆల్రెడీ పెళ్ళయింది, 3 పిల్లలు కూడా ఉన్నారు. సో అలాంటి వ్యక్తి, పెళ్ళైన వ్యక్తి ట్రాప్ చేసి మోసం చేసి ఒక యువతి ప్రాణాన్ని తీసేసుకున్నాడు. ఇలాంటి వ్యక్తిని అసలు ఏం చేయాలంటారు అనే విషయం నాకు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియపరచండి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఇటువంటివన్నీ కూడా చాలా ఎక్కువగా అవుతున్నాయి. ముఖ్యంగా స్టూడెంట్స్, ఇంటర్ స్టూడెంట్స్ మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిందే. 10th స్టూడెంట్స్ కూడా మీకేదో ఆశ చూపుతారు, మిమ్మల్ని ఏదో బాగా చూసుకుంటా అని చెప్తారు. ఇలా ఆటో డ్రైవర్స్ కావచ్చు, ఇతర వేరే యువకులు కావచ్చు. కానీ వారి దగ్గర ఏముండదు, మిమ్మల్ని మోసం చేయడం తప్ప. చాలామంది ఇలా మోసపోతూ ఉన్నారు. ఒక ఆటో డ్రైవర్ చేసిన పనికి మిగతా ఆటో డ్రైవర్లు కూడా తలదించుకునే పరిస్థితి ఇది. ఇక ఎవరు నమ్ముతారు? ఆటో ఎక్కాలంటేనే భయపడతా ఉన్నారు. ఒంటరిగా ఒక మహిళ రాత్రి వేళ ఆటో ఎక్కాలంటే భయపడుతుంది. వాడు ఏ తుప్పల్లోకి తీసుకెళ్ళి ఏం చేస్తాడా, ఏ నిర్మానుష్యమైన ప్రాంతాన్ని తీసుకెళ్ళి ఏం చేస్తాడనే భయం. ఆ రకంగా ఆటో డ్రైవర్ల పరిస్థితి ప్రజెంట్ ఉంది, సిచ్యువేషన్ ఉంది హైదరాబాద్ కొన్ని నగరాల్లో. కాబట్టి ఖచ్చితంగా మహిళలు, అటు యువతులు మీరు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఒంటరిగా వెళ్ళడానికి మ్యాక్సిమం తగ్గించండి. ముఖ్యంగా ఇలాంటి ఆటో డ్రైవర్లతో కానీ ఏ క్షణాన ఏం చేస్తారో తెలియదు. ఈ అబ్బాయి చేసిన పనికి ఆ మహిళ ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. కానిస్టేబుల్ అవుదాం అనుకుంది. తన గోల్, తన డ్రీమ్ అవన్నీ కూడా నీరు కారిపోయాయి. పైగా గర్భంతో ఉన్న ఆ మహిళ ఆత్మహత్యకి ఇతను కారణమయ్యాడు. అసలు ఈ పాపం ఊరికే ఉంటుందా వాడికి? పైగా అతనికి పెళ్ళయింది, పెళ్ళైనా సరే ఆ మహిళకి అబద్ధం చెప్పాడు. రైట్, దీని గురించి పూర్తి విషయాలన్నీ కూడా నేను వివరించే ప్రయత్నం చేస్తాను. మహీందర్కి పెళ్ళయింది, 2 పిల్లలు కూడా ఉన్నారు. కానీ ఇదంతా కూడా దాచిపెట్టాడు. కానిస్టేబుల్ అవుదామని శిక్షణ తీసుకుంటున్న యువతికి దగ్గరయ్యాడు. ప్రేమిస్తున్నానన్నాడు, ప్రాణం అంటూ చెప్పాడు. దీంతో అతని మాయమాటలకు ఆ యువతి కూడా నమ్మింది. అలా దగ్గరై పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెను శారీరకంగా అనుభవించాడు. చివరకు గర్భం దాల్చింది. తీరా పెళ్లి చేసుకోమని ఆ యువతి అడిగితే మొహం చాటేశాడు. గర్భవతిని చేసి పెళ్లికి నిరాకరించడంతో ఆ యువతికి ఏం చేయాలో అర్థం కాలేదు. తీవ్ర మానసిక క్షోభను అనుభవించి చివరికి ఆత్మహత్య చేసుకుంది. ఈ దారుణమైన ఘటన హైదరాబాద్ నాచారం పోలీస్ స్టేషన్లో చోటు చేసుకుంది. అయితే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నాచారంలో స్థానికంగా ఆటో డ్రైవర్గా పనిచేస్తున్న మహేందర్ ఒక యువతి పరిచయం అయింది. ఇంటర్ వరకు చదువుకుంది ఆ యువతి. కానిస్టేబుల్ పరీక్షకు ప్రిపేర్ అవుతుంది, కోచింగ్ కూడా తీసుకుంటుంది. ఈ క్రమంలో ఆటో డ్రైవర్గా పనిచేసే మహీందర్తో యువతికి పరిచయం ఏర్పడింది.
తనకు పెళ్లి కాలేదని యువతిని నమ్మించి యువతికి దగ్గరయ్యాడు. ఇదే క్రమంలో పెళ్లి చేసుకుంటాననుకుని నమ్మించాడు. యువతితో సన్నిహితంగా ఉంటూ ఆమెను శారీరకంగా వాడుకున్నాడు. దీంతో ఆ యువతి గర్భం దాల్చింది. ఇదే విషయాన్ని మహీందర్కు ఫోన్ చేసి చెప్పగా తాను పెళ్లి చేసుకోను అని మొహం చాటేశాడు. దీంతో చేసేదేం లేక తన కుటుంబ సభ్యులకు యువతి జరిగిన విషయం మొత్తం చెప్పింది. ఇంట్లోనే తల్లిదండ్రులు మరుసటి రోజు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు అందరూ కలిసి నాచారం పోలీస్ స్టేషన్కి వెళ్లారు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరని గ్రహించిన ఆ యువతి గర్భం అయిన ఆ యువతి ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సో గైస్, చూశారు కదా, ఈ ఆటో డ్రైవర్ అసలు ఏం చేయాలంటారు? పెళ్ళైనా సరే పెళ్లి కాలేదని ఒక యువతిని మోసం చేశాడు. అలాగే ఒక నిండు గర్భవతి ప్రాణాలని తీసుకున్నట్టుగా చేశాడు. ఇతనికి ఖచ్చితంగా దేవుడి శిక్ష వేస్తాడని అయితే మాత్రం నాకు అనిపిస్తోంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.